ఈ వీడియోలో మనం సిగ్నల్ రౌటింగ్ గురించి తెలుసుకుందాం. ఈ యొక్క సిగ్నల్ రౌటింగ్ ప్రాసెస్ అనేది మోస్ట్ ఆఫ్ ద DAWs లో సిమిలర్ గానే ఉంటుంది. సో మీరు ఏ DAW యూజ్ చేసినా సరే ఈ యొక్క ప్రాసెస్ అనేది సిమిలర్ గానే ఉంటుంది. ఈ సిగ్నల్ ఫ్లో గానీ సిగ్నల్ రౌటింగ్ గానీ ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ యొక్క వీడియోలో అయితే నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటి గురించి మాత్రమే కాకుండా నేను అప్లోడ్ చేసేటువంటి మ్యూజిక్ ప్రొడక్షన్ గానీ మిక్సింగ్ మాస్టరింగ్ గానీ ఇలాంటి వీడియోస్ మీకు అప్లోడ్ చేసిన వెంటనే రావాలనుకుంటే ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని డౌట్స్ గురించి లేదంటే రెగ్యులర్ గా మీరు నా యొక్క షార్ట్ ఫామ్ కంటెంట్ కూడా మీకు రెగ్యులర్ గా కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో ఉన్నటువంటి ఆడియో ఎక్స్పర్ట్ ఛానల్ ని మీరు ఫాలో అవ్వండి. అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ లింక్స్ అనేవి ఈ యొక్క డిస్క్రిప్షన్ లో అయితే నేను యాడ్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఇప్పుడు మనం ఈ యొక్క సిగ్నల్ రౌటింగ్ సిగ్నల్ ఫ్లో గురించి తెలుసుకుందాం. హలో, నా పేరు గౌరీష్, వెల్కమ్ టు ది ఆడియో ఎక్స్పర్ట్. కంప్లీట్ ప్రొసీజర్ ని నేను లాజిక్ ప్రో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మీ యొక్క ఫేవరెట్ DAW కూడా సిమిలర్ ప్రాసెస్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఏదైనా ఒక ఆడియో ట్రాక్ మనం చూసినట్టయితే ఈ యొక్క ఆడియో ట్రాక్ అనేది ఎక్కడి నుంచి ఏ విధంగా ట్రావెల్ అయ్యి అవుట్పుట్ కి చేరుతుందో తెలుసుకుందాం. సో యూజువల్ గా ఆడియో ట్రాక్ లో మనం యూజువల్ గా లైవ్ సౌండ్ రికార్డ్ చేసుకోవడానికి కానీ లేకపోతే మనం వాయిస్ రికార్డ్ చేసుకోవడానికి కానీ ఉపయోగిస్తాం. సో దానికి సంబంధించినటువంటి ఇన్పుట్ టు అవుట్పుట్ అనే 2 సెక్షన్స్ ఉంటాయి ఎవ్రీ ట్రాక్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం మిక్సర్ ట్రాక్ గమనించినట్టయితే ఇక్కడ మనకి ఇన్పుట్ ఇక్కడ అవుట్పుట్ అనే 2 సెక్షన్లు ఉంటాయి. ఇన్పుట్ లో మనం ఏదైనా ఇన్స్ట్రుమెంట్ కానీ లేదంటే ఏదైనా మైక్రోఫోన్ కానీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆడియో ట్రాక్ కాబట్టి ఇక్కడ మనకు ఇన్పుట్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా అవుట్పుట్ అనేది బై డిఫాల్ట్ గా స్టీరియో అవుట్ అనేది ఒక ట్రాక్ అయితే అసైన్ చేయబడి ఉంటుంది. అది ఇక్కడ మనకి స్టీరియో అవుట్ అని ఉంటుంది. లాజిక్ ప్రోలోనే కాదు ఏ DAW కూడా ప్రతి ట్రాక్ అనేది డిఫాల్ట్ గా ఒక స్టీరియో అవుట్ కి మనకి లింక్ అయిపోయి ఉంటుంది. సో మీరు ఏవి యాడ్ చేసినా సరే ఫైనల్ గా ఒక ట్రాక్ లోనే అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు దాన్ని ఏ విధంగా మనం డిఫరెంట్ విధాలుగా చూడొచ్చు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ యొక్క ఆడియో ట్రాక్ లో మనం ఏదైనా ఒక సౌండ్ ని మనం ప్లేస్ చేసినట్టయితే ఈ సౌండ్ అనేది మనకి డైరెక్ట్ గా స్టీరియో అవుట్ కి వెళ్తుంది. చూద్దాం. ఎందుకంటే ఈ యొక్క ట్రాక్ అనేది స్టీరియో అవుట్ కి లింక్ అయి ఉంది. ఇప్పుడు మనం ఈ యొక్క ఆడియో ట్రాక్ లో ఏదైనా ఒక ఎఫెక్ట్ ప్లగిన్ అనేది యాడ్ చేసుకుంటే ఆ యొక్క సౌండ్ అనేది స్టీరియో అవుట్ కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుందో కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి ఆడియో ఎఫెక్ట్స్ అని ఉంటుంది. సో డిఫరెంట్ DAWs లో దీన్ని మనం ఇన్సెట్ ఎఫెక్ట్స్ అని కూడా అంటాం. ఈ యొక్క ఆడియో ఎఫెక్ట్స్ లో మనం ఏదైనా ఒక రివర్బ్ ప్లగిన్ ని యాడ్ చేసుకున్నట్టయితే ఇప్పుడు చూడండి, బై డిఫాల్ట్ ఈ యొక్క రివర్బ్ ప్లగిన్ అనేది డ్రై అనేది 100%, అలాగే వెట్ అనేది 50% అని చెప్పేసింది. యూజువల్గా డ్రై వెట్ కి డిఫరెన్స్ ఏంటనేవి తెలుసుకుందాం. డ్రై అంటే మీ యొక్క సిగ్నల్ అది కంప్లీట్గా ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలాగే ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. బట్ వెట్ సిగ్నల్ అంటే అర్థం ఏంటంటే ఆ యొక్క ప్లగిన్లో ఉన్నటువంటి పారామీటర్స్, ఫర్ ఎగ్జాంపుల్ రివర్బ్ అనుకోండి, ఆ రిఫ్లెక్షన్స్ కానీ ఆ రివర్బ్ సౌండ్ అనేది కానీ ఎంత ఉంచాలనేది మనకి ఈ యొక్క వెట్ సిగ్నల్ అనేది డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం డైరెక్ట్గా మనం ఇన్సెట్స్లో యాడ్ చేస్తాం, అంటే ఆడియో ఎఫెక్ట్స్లోనే యాడ్ చేసేస్తాం రివర్బ్ని. అందుకోసం మనకి డ్రై సిగ్నల్ అనేది 100% ఉంది, వెట్ సిగ్నల్ అనేది 50% ఉంది. ఇప్పుడు మనం విందాం ఈ సౌండ్ని. సో ఇప్పుడు మనం విన్నట్టయితే ఇక్కడ మనకి డ్రై సిగ్నల్ మనం ఏదైతే సిగ్నల్ ఉంచామో అది దాంతోపాటు ఒక 50% రివర్బ్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు మనం డ్రై అనేది కంప్లీట్గా 0 చేసేసి వెట్ని కూడా 0 చేస్తాం అనుకోండి, చూడండి. సో ఎటువంటి సౌండ్ అనేది రావట్లేదు. ఇప్పుడు ఓన్లీ మనం వెట్ సిగ్నల్ అనేది పెంచుకుంటే ఓన్లీ ఈ యొక్క ప్లగిన్ అనేది ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో, ఈ ప్లగిన్ ఎందుకు ఉపయోగపడుతుందో ఆ సిగ్నల్ మాత్రమే మనకి అవుట్పుట్లోకి వస్తుంది. ఇప్పుడు విందాం. ఓన్లీ రివర్బ్ మాత్రమే ఇప్పుడు ఈ యొక్క అవుట్పుట్ కి వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఏదైనా ఒక ట్రాక్ లో ఏదైనా ప్లగిన్ ని యాడ్ చేస్తున్నప్పుడు ఈ డ్రై వెట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు కంప్లీట్ గా మీరు అనుకున్న సౌండ్ లేదంటే ఈ ప్లగిన్ సౌండ్ మెర్జ్ చేస్తున్నాం అని చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఇన్సెట్స్ లో కానీ ఇక్కడ ఆడియో ఎఫెక్ట్స్ లో కానీ ఏమైనా ప్లగిన్స్ యాడ్ చేస్తే ఈ యొక్క సిగ్నల్ ఫ్లో అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం మల్టిపుల్ ప్లగిన్స్ అనేవి ఇక్కడ మనం యాడ్ చేసుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రివర్బ్, ఇక్కడ EQ, ఇక్కడ అలాగే కంప్రెసర్, ఈ విధంగా మల్టిపుల్ ప్లగిన్స్ యాడ్ చేసుకున్నట్టయితే ఈ యొక్క సిగ్నల్ ఫ్లో అనేది ఏ విధంగా పనిచేస్తుందంటే మొదట ఏ ప్లగిన్ అయితే యాడ్ చేసామో ఆ ప్లగిన్కి వచ్చినటువంటి సౌండ్కి ఈ సెకండ్ ప్లగిన్ అనేది అప్లై అవుతుంది. అదేవిధంగా థర్డ్ ఏంటంటే ఈ రెండు అప్లై చేసినటువంటి వచ్చినటువంటి సౌండ్కి ఈ థర్డ్ ప్లగిన్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఇది ఒక సిరీస్ ప్రాసెస్లో ఉంటుంది. సో ఒక ప్లగిన్ అప్లై చేసినటువంటి సౌండ్కి సెకండ్ ప్లగిన్ యొక్క ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. ఒక సిరీస్ ప్రాసెస్లో ఈ యొక్క ఎఫెక్ట్ చైన్ అయితే ఉంటుంది. ప్లగిన్స్ సిరీస్లో ఉపయోగించినట్టయితే ఒకదాని తర్వాత ఒకటి అప్లై అవుతుంది. ఇప్పుడు మనం డిఫరెంట్గా ఈ యొక్క చైన్ని ఉపయోగిస్తే ఏ విధంగా అవుతుంది అనేది తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా బస్ ట్రాక్స్ కానీ లేకపోతే ఆక్సిలరీ ఛానల్స్ కానీ ఉపయోగిస్తే మనం ఏ విధంగా ఈ యొక్క సిగ్నల్ రౌటింగ్ అనేది ఉంటుంది అనేది చెక్ చేద్దాం. సో యూజువల్గా బస్ అనేది ఆక్సిలరీ ట్రాక్ అనేది డిఫరెంట్ ఏమి ఉండదు అనమాట. పేర్లు అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, బట్ వర్క్ చేసే విధానం సిమిలర్ గానే ఉంటుంది. ఇప్పుడు ఆ యొక్క ఆక్సిలరీ ట్రాక్స్ గురించి, బస్ ట్రాక్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆక్సిలరీ ఛానల్ అనేది మనకి ఏదైనా ఒక ఎఫెక్ట్ ని సపరేట్ గా ఈ యొక్క స్టీరియో అవుట్ కి పంపిస్తుంది అనమాట. సో ఆక్సిలరీ ఛానల్ ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ఆ యొక్క సిగ్నల్ రౌటింగ్ ఏ విధంగా ఉంటుందని చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్
ఇదే ఇప్పుడు దీనికి అప్లై చేసినటువంటి రివర్బ్ని మనం సపరేట్ సోర్స్ నుంచి మనం అప్లై చేయాలనుకుంటే మనం ఆక్సిలరీ ఛానల్ని ఉపయోగిస్తాం లాజిక్ ప్రోలో. సో వేరే డిఏడబ్ల్యూఎస్లో దీన్ని బస్ సిస్టమ్ అని కూడా అంటారు, లేదంటే సెన్స్ అని కూడా అంటారు. సో లాజిక్ ప్రోలో కూడా ఇక్కడ మనకి సెన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఆడియో ఎఫెక్ట్స్లో కాకుండా సెన్స్లో ఒక ఆక్సిలరీ ట్రాక్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఆక్సిలరీ ట్రాక్ అంటే ఇక్కడ బస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. బస్లో ఎంటీగా ఉన్న ఒక స్లాట్ని బుక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఈ విధంగా AUX 1 అనేది ఏర్పడుతుంది. ఈ యొక్క AUX 1లో మనకి సేమ్ ఆ యొక్క రివర్బ్ని యాడ్ చేసుకున్నట్టయితే చూడండి. సో రివర్బ్ని యాడ్ చేసుకున్నాం. ఇక్కడ బై డిఫాల్ట్ ఇది డ్రై అనేది 0%, వెట్ అనేది 50% అని ఉంది. సో మనకు ఓన్లీ ఇక్కడ ఈ యొక్క వెట్ సిగ్నల్ మాత్రమే పంపిస్తాం అనమాట మెయిన్ సిగ్నల్కి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 100% పెట్టుకుంటే ఈ యొక్క రివర్బ్ అనేది 100% యాడ్ అవుతుంది అనమాట. సో ఈ ట్రాక్కి ఎంత యాడ్ అవ్వాలనేది ఇక్కడ మనకి సెన్స్లో ఉన్నటువంటి ఈ నాబ్ అనేది మనకి డిసైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ విందాం చూడండి. You and me forever walking. You and me. సో ఇక్కడ ఈ యొక్క సెండ్లో ఉన్నటువంటి ఈ నాబ్ ద్వారా మనం ఎంత రివర్బ్ అయితే అంత రివర్బ్ ఈ యొక్క ట్రాక్కి యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, ఈ ట్రాక్లో ఉన్న సౌండ్ అనేది ఇక్కడ స్టీరియో అవుట్కి వెళ్తుంది. అదేవిధంగా ఈ యొక్క ఆక్సిలరీ ట్రాక్లో ఉన్నటువంటి సౌండ్ అనేది కూడా ఈ యొక్క స్టీరియో అవుట్కి వెళ్తుంది. సో సపరేట్గా కూడా వీటిని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం సెన్స్ అనే ఒక ఆప్షన్ ఉపయోగించుకుంటే. ఎప్పుడైనా మీ యొక్క ప్రాజెక్ట్ అనేది మిక్సింగ్ సపరేట్ ఇంజనీర్కి ఇద్దాం అనుకుంటున్నప్పుడు ఈ యొక్క ప్రాసెస్ వల్ల ఏంటంటే ఎక్కువ కంట్రోల్ ఉంటుందన్నమాట. ఇక ఇన్సెట్స్లో ప్లగ్ఇన్ యాడ్ చేయకుండా ఇక్కడ సెన్స్లో యాడ్ చేసినట్టయితే సపరేట్గా కూడా ఈ యొక్క రివర్బ్స్ని కానీ లేకపోతే డిఫరెంట్ ఎఫెక్ట్లను కూడా సపరేట్గా ఎక్స్పోర్ట్ చేసి ఈ యొక్క మిక్సింగ్ ఇంజనీర్కి ఇచ్చుకోవచ్చు. సో అదేవిధంగా దీని యొక్క మంచి యూజెస్ ఏంటంటే ఇక్కడ మల్టిపుల్ ట్రాక్స్ అనేవి మనం యాడ్ చేసుకుంటే ఇందులో ఇండివిజువల్గా ఈ ట్రాక్ కూడా సేమ్ రివర్బ్ అనేది ఉపయోగించుకోవచ్చు ఈ యొక్క సెండ్ ద్వారా. చూడండి, సో ఈ యొక్క ట్రాక్ సపరేట్గా, ఈ ట్రాక్ సపరేట్గా డిఫరెంట్ వాల్యూస్, అమౌంట్ ఆఫ్ రివర్బ్ అని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఈ యొక్క ఆక్సిలరీ ట్రాక్ ద్వారా. ఇలాంటి ఎఫెక్ట్లకే కాకుండా లేకపోతే మల్టిపుల్గా మీరు ఏదైనా ఒకే కైండ్ ఆఫ్ ట్రాక్స్ని మిక్స్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఈ యొక్క ఆక్సిలరీ ట్రాక్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆడియో 2, ఆడియో 3 అనేది రెండు ఒకే రకమైనటువంటి సౌండ్కి చెందినటువంటి ట్రాక్స్ అయితే వాటికి మీరు సిమిలర్గానే మీరు ఎఫెక్ట్లు యాడ్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి. ఇక్కడ స్టీరియో అవుట్ని మనం మార్చుకొని ఇక్కడ బస్ అని చెప్పేసి పెట్టుకొని ఒక ఎంటీ బస్లోని మనం రౌట్ చేసుకున్నట్టయితే ఇక్కడ AUX 2 అనేది యాడ్ అయింది కదా. సో ఈ రెండింటికి ఈ యొక్క ఆక్సిలరీ ట్రూని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కిక్ అనుకోండి, ఇది స్నేర్ ట్రాక్ అనుకోండి. సో ఈ రెండింటిని యొక్క అవుట్పుట్ అనేది మనం స్టీరియో అవుట్ కాకుండా ఇక్కడ మనకి AUX 3 అని పెట్టాం. సో ఇక్కడ నేను డ్రమ్స్ అని పెట్టుకుంటున్నాను దీని పేరు. చూడండి, ఈ కిక్ స్నేర్ అనేది ఈ యొక్క డ్రమ్ ఛానల్కి వస్తుందన్నమాట ఈ యొక్క ఆక్సిలరీ బస్కి. సో దీని యొక్క సిగ్నల్ రౌటింగ్ చూడండి, ఈ రెండు దీనికి వచ్చి దీని నుంచి ఫైనల్గా స్టీరియో అవుట్కి వెళ్తుంది. మీరు ఎన్ని బస్సెస్ కానీ లేకపోతే ఎన్ని రౌటింగ్స్ చేసినా ఆ ఫైనల్గా వచ్చే ట్రాక్ అనేది డెఫినెట్గా ఇక్కడ మనకి స్టీరియో అవుట్కే లింక్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఇండివిజువల్ ప్రాసెసింగ్ చేసుకోవడానికి ఈ టెక్నిక్ అయితే ఉపయోగపడుతుంది, ఈ యొక్క బస్ టెక్నిక్. అదేవిధంగా మల్టిపుల్ ఛానల్స్కి మనం లోడ్ తగ్గించి ఒకే ట్రాక్లో మనం ఎఫెక్ట్లు యాడ్ చేసుకోవడానికి కూడా ఈ యొక్క బస్ ప్రాసెసింగ్ అయితే మనకి బాగా ఉపయోగపడుతుంది. సో ఇందులో ఈ కిక్కి స్నేర్కి ఒకే కైండ్ ఆఫ్ రివర్బ్ కానీ లేకపోతే డిలే కానీ లేకపోతే ఏదైనా ఈక్యూ కానీ కంప్రెషన్ కానీ యాడ్ చేసుకుందాం అనుకుంటున్నప్పుడు మీరు ఒక ఈక్యూ అనేది ఇక్కడ మనం యాడ్ చేసుకున్నట్టయితే ఈ కిక్కి స్నేర్కి కూడా ఒకే ఈక్యూతో మనం అప్లై చేసుకోవచ్చు అనమాట ఒకే ట్రాక్లో. సో ఈ సెట్టింగ్స్ అనేవి ఈ రెండు ట్రాక్లకి అప్లై అవుతాయి. సో ఈ విధంగా మనం బస్ ప్రాసెసింగ్ అనేది చేసుకుంటాం. సో మల్టిపుల్ ట్రాక్స్కి మనం ఒకే విధమైనటువంటి ఎఫెక్ట్లు యాడ్ చేసుకోవడానికి ఈ యొక్క బస్ ప్రాసెసింగ్ అయితే యాడ్ చేసుకోవడం చాలా మంచిది. ఈ విధంగా సిగ్నల్ ఫ్లో అనేది నార్మల్ ట్రాక్కి డైరెక్ట్గా స్టీరియో అవుట్కి ఉంటుంది. అదేవిధంగా ఏవైనా ఎఫెక్ట్లకి సెండ్ ద్వారా యాడ్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఆ ట్రాక్కి ఆ యొక్క సెండ్ ఎఫెక్ట్ కూడా సపరేట్గా స్టీరియో అవుట్కి మ్యాప్ అవుతాయి. అదేవిధంగా బస్ ప్రాసెసింగ్లో ఏంటంటే మల్టిపుల్ ఆడియో ట్రాక్స్ అనేవి ఒక బస్ ట్రాక్కి మనం లింక్ చేసుకోవచ్చు. ఆ బస్ ట్రాక్ అనేది ఫైనల్గా స్టీరియో అవుట్కి లింక్ అయి ఉంటుంది. ఈ సిగ్నల్ రౌటింగ్ అనేది లాజిక్ ప్రోలోనే కాదు మిగతా సాఫ్ట్వేర్లో కూడా సిమిలర్గా పనిచేస్తూ ఉంటాయి. ఈ యొక్క బస్ ప్రాసెసింగ్ కానీ లేకపోతే సెండ్స్ కానీ ఇన్సెట్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా నేను షార్ట్ ఫామ్లో చేసేటటువంటి చాలా కాంటెంట్ అనేది మీకు ఇన్స్టాగ్రామ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. డెఫినెట్గా ఇన్స్టాగ్రామ్ అనేది చెక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఆడియో ఎక్స్పర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పర్సనల్గా ఏవైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏదైనా ఒక టాపిక్ గురించి ఇన్డెప్త్గా తెలుసుకోవాలనుకుంటున్నా సరే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా యొక్క మొబైల్ నెంబర్ని చెక్ చేసుకొని మీరు కాల్ చేయండి. ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.